Hello dear students, welcome back to Heriant Online Teaching for Reasoning. Today we are going to teach cube and cuboid. So in previous class already 1 to 9 questions completed. So direction number 10 to 14. This is a question based on the cube. Okay. So it's a very important concept. Have a look at the direction number 10 to 14. The following questions are based on the information given below. So what I am given the information, this is a very important information. Before asking the question, it's given some conditions. A solid cube, two adjacent sides are colored with red. Two adjacent sides, adjacent means side by side. So out of 6 surfaces, two adjacent sides colored with red. ఓకే అండ్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ దీస్ సైడ్స్. సో ఎక్కడైతే మీరు రెడ్ కలర్ చేశారో అడ్జసెంట్, దాని ఆపోజిట్ ఏమవుతుంది, ఆర్ కలర్డ్ విత్ బ్లాక్ అండ్ రెస్ట్ ఆఫ్ దీస్ సైడ్స్ కలర్డ్ విత్ గ్రీన్. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ చేంజెస్ ఇంటూ 64 స్మాలర్ క్యూబ్స్. సో 64 స్మాలర్ క్యూబ్స్ మీన్స్ ఆల్రెడీ గివెన్ n cube value, already told you n cube value 64. So number of smaller cubes form the n cube. Okay, now n cube value 64. It can be written n cube equal to 4 cube. Bases are equal, powers are equal, but in that condition powers are equal, bases should be equal. So n value 4. So what is the bigger length side value? 4 centimeters or 4 meters. So we can express that. So what ichindi entante each side 4, because total smaller cube 64 given, ante each smaller cube length equal to 1 centimeters. So bigger length side meeku 4 centimeters find out చేసాం ఆల్రెడీ మనం. ఓకేనా. సో దిస్ ఈజ్ అ క్యూబ్. ఓకే, 4 లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్స్ టు 4 centimeters. ఓకేనా. లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ 4 centimeters. సో టోటల్ 64 స్మాలర్ క్యూబ్స్ ఆల్రెడీ గివెన్. ఓకేనా. నథింగ్ బట్ ఈచ్ స్మాలర్ క్యూబ్ వాల్యూ 1 centimeters, జస్ట్ లైక్ దట్. ఓకేనా. సో కట్ ఇంటూ టోటల్ 64 అంటే మీకు 4 into 4 సైజ్ వస్తాయి. 4 into 4 అంటే 16, అలా 16 4s 64 ఇలా వచ్చాయి. చూసారా, దట్ ఈస్ అ ఆర్డర్. ఓకేనా. దిస్ ఈజ్ దట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. సో టోటల్ దట్ క్యూబ్ కంటైన్స్ టోటల్ 64 స్మాలర్ క్యూబ్స్. 64 స్మాలర్ క్యూబ్స్, నథింగ్ బట్ n ఈక్వల్స్ టు 4. ఈచ్ స్మాలర్ క్యూబ్ లెంత్ 1 centimeter. ఓకేనా. సో 1 centimeter, 1 centimeter, 1 centimeter. లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్. సో మీకు పై పార్ట్లో చూసారనుకోండి 16, 4 into 4 సైజ్ కదండి. 16 16 16 16 అంటే హైట్ని తో పాటుగా మీరు ఇంటూ చేయాలి. సో 4 into 4 into 4 టోటల్ 64. సో ఇన్ దట్ క్వశ్చన్ ఆల్రెడీ గివెన్ two adjacent sides colored with red. సో ఎక్కడ తీసుకుందాం ఒకసారి చూద్దాం. 2 adjacent sides, నేను ఈ రెండు తీసుకుంటా. adjacent sides రెడ్ కలర్. సో పైన రెడ్ వేసాం అనుకోండి. adjacent అంటే టాప్కి adjacent ఏమవుతాయి, ఫ్రంట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ బ్యాక్, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఈ రెండు నేను రెడ్ కలర్ చేశాను అనుకుందాం. సో విచ్ వన్, టాపు ఫ్రంట్. సో టాప్లో ఉండే సర్ఫేసు, ఫ్రంట్లో ఉండే సర్ఫేసు adjacents అవుతాయండి. 2 adjacent ఫేసెస్ కలర్డ్ విత్ రెడ్. సో రెడ్కి ఆపోజిట్ మీరు ఏం చేశారు చూసారా, ద ఆపోజిట్ దీస్ సైడ్స్ ఆర్ కలర్డ్ విత్ బ్లాక్. సో మనకి ఇక్కడ రెడ్కి ఆపోజిట్ బ్లాక్ ఉందని అనుకోవాలి. ఇక్కడ మనకి మనం కలర్ చేయడానికి ఇక్కడ స్పేస్ అంటే నార్మల్గా చేసిన మీకు కనిపించదు అనమాట. సో డు నాట్ విజిబుల్ అంటే రెడ్ ఆపోజిట్. సో రెడ్ బ్లాక్ ఆపోజిట్. ఓకేనా. రెడ్ అండ్ బ్లాక్ ఆర్ ఆపోజిట్. సో బ్లాక్ ఎక్కడ వేస్తామంటే ఆల్రెడీ టాపు ఫ్రంట్ అనుకుంటే బాటము బ్యాక్ సైడ్ ఏమవుతాయంటే బ్లాక్. సో ఓకేనా. సో బ్లాక్ కలర్ ఎక్కడ ఇస్తాయంటే బాటమ్ సర్ఫేస్లో ఉండేది అండ్ ఫ్రంట్కి ఆపోజిట్లో ఉండే బ్యాక్కి మనకి బ్లాక్ కలర్ అప్లై చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ది సైడ్స్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది సైడ్స్ ఏముంటాయి. సో రెస్ట్ ఆఫ్ ది సైడ్స్ కలర్డ్ విత్ గ్రీన్. సో గ్రీన్ ఎలా అవుతాయి అంటే లెఫ్ట్ టు రైట్ గ్రీన్ అవుతాయి. సింపుల్ లాజిక్, లెఫ్ట్ టు రైట్ గ్రీన్. సో ఇది గ్రీన్ అనుకుందాం. లెఫ్ట్ సైడ్ గ్రీన్, రైట్ సైడ్ గ్రీన్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా గ్రీన్. అంటే ఇక్కడ ఆపోజిట్ వచ్చేవి గ్రీన్ మాత్రమే. సో ఇది వాడి మీరు ఎలా తీసుకున్న అడ్జసెంట్ ఎలా తీసుకున్నా సరే గ్రీన్ మాత్రం ఆపోజిట్ అవుతుంది. సో ఇన్ దట్ క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఐఎమ్ ఆస్కింగ్, హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 10. హౌ మెనీ సచ్ క్యూబ్స్ ఆర్ దేర్ ఆఫ్ విచ్ 1 or 2 sides colored but not 3 sides are colored.
సో మీకు స్మాలర్ క్యూబ్స్ 64 వచ్చాయి కదా, అందులో 1 or 2 సైడ్స్ ఆర్ కలర్ చేసి ఉండాలంట. 1 or 2 సైడ్స్, 1 or 2 సైడ్స్ ఆర్ కలర్డ్ బట్ నాట్ 3 సైడ్స్ కలర్. సో 3 కాకుండా 1 or 2 వే మాత్రం అడుగుతున్నాడు. 1 or 2 వచ్చేవి ఏంటంటే మనకి ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఆల్రెడీ గివెన్ దట్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ మనకు ఉంటాయి కదా, ఆల్రెడీ గివెన్ దట్ ఫార్ములాస్. సో వన్స్ వుడ్ హ్యావ్ టు రీకాల్ దట్. సో నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఫార్ములా NQ, నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ NQ, 3 phase స్మాలర్ క్యూబ్స్ ఫార్ములా 8, 2 phase స్మాలర్ క్యూబ్స్ ఫార్ములా n-2 into 4 into 3, and 1 phase smaller cubes formula n-2 whole square into 6. No phase smaller cube formula, no phase painted smaller cubes formula n-2 whole cube. So that is the formulas. So ఈ క్వశ్చన్లో వాడు అడుగుతుంది ఏంటంటే 1 or 2. సో 1 or 2 మీకు 64 స్మాలర్ క్యూబ్స్ వచ్చాయి కదా, 1 or 2కు మాత్రమే కలర్స్ ఉండాలంట. కలర్ 1 or 2 క్యూబ్స్ ఆర్ కలర్డ్ బట్ నాట్ 3 అన్నాడు, అంటే మూడిట్లకి ఉండకూడదు అనమాట. ఓకేనా, బట్ నాట్ 3. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. క్వశ్చన్ మీరు రీడ్ చేస్తే ఇక్కడే ఉంది చూడండి. 1 or 2 సైడ్స్ ఆర్ కలర్, 1 or 2 సైడ్స్ ఆర్ కలర్, 1 or 2 sides are color but not third size not చూసారా, బట్ నాట్ సైడ్స్ చూసారా, 3 sides are colored అంటే 3 కలర్ చేసేవి కౌంట్ చేయొద్దని చెప్తున్నాడు. బట్ నాట్ అంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, సో 3 faces కలర్స్ ఎక్కడ వస్తాయంటే ఓన్లీ ఎట్ కార్నర్స్. సో ఈ క్వశ్చన్ వరకు మనం మాట్లాడితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 64 స్మాలర్ క్యూబ్స్ ఆల్రెడీ గివెన్. అంటే ఈచ్ సైడ్ 4 centimeters ఆర్ 4 meters, వాట్ ఎవర్ యూ కెన్ చూస్. సెంటీమీటర్స్ యూనిట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ సెంటీమీటర్ రాస్తే సెంటీమీటర్ రాస్తారు, మీటర్ రాస్తే 1 meter అని రాస్తారు. అంత క్యూబ్ ఉండదు కాబట్టి సెంటీమీటర్స్లో మ్యాక్సిమం ఇస్తుంటారు. ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ ఈ క్వశ్చన్లో ఎస్పెషల్లీ 10th క్వశ్చన్లో 1 or 2 sides కలర్ ఉండేవే మాత్రం అడుగుతున్నారు, బట్ నాట్ 3 sides ఆర్ కలర్డ్. సో 3 sides కలర్స్ ఉండకూడదు అంటే కార్నర్స్ అనేవి మొత్తం 8 ఉంటాయి కదా, 8 రెడ్యూస్ అయిపోతాయి. సో 8 64లో 8 రెడ్యూస్ అవుతాయి. అలాగే కలర్స్ ఉండేవి ఏం అడుగుతున్నారు, ఓన్లీ 1 or 2 అంటే సో నో కలర్స్ కూడా కౌంట్ చేయాలి కదా. నో కలర్ క్యూబ్స్ స్మాలర్ క్యూబ్స్ ఫామ్ ఏంటి, n-2 whole cube, ఇది కూడా కౌంట్ చేయాలి. సో n వాల్యూ ఆల్రెడీ గివెన్ 4 - 2 whole cube. సో 2 cube ఈక్వల్స్ టు 8. దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ నో ఫేస్డ్ కలర్ క్యూబ్స్. నో ఫేస్ కలర్ క్యూబ్, ఓకేనా. కలర్డ్ క్యూబ్స్ అంటే నథింగ్ బట్ స్మాలర్ క్యూబ్స్, ఓకేనా. సో దీనికి ఫార్ములా అంటే ఈ క్వశ్చన్ వరకు ఓన్లీ 1 అంటే ఈ స్మాలర్ క్యూబ్స్లో మీరు తీసుకుంటే 1 కలరు 2 కలర్స్ ఎపిఆర్ అవ్వాలి, ఇంకేం ఎపిఆర్ అవ్వకూడదు అని అంటున్నాడు. అంటే ఏంటి దాని మీనింగు, 3 phase కలర్స్ మనకు తెలుసు కదా, 3 phaseకి కలర్స్ ఉండేవి ఓన్లీ కార్నర్స్ ఉంటాయి. 3 phase కలర్డ్ క్యూబ్స్, ఓకేనా. 3 phase కలర్ క్యూబ్స్ టోటల్ 8 బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ కార్నర్స్. నో ఫేస్ కలర్ క్యూబ్స్ 8. ఆ 16 మైనస్ చేసి సరిపోతుంది. 64 - 16 48. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. 48 ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్లియరా? సో ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ చాలా మంచి థాట్ ఉంది, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ మెనీ సచ్ క్యూబ్స్, నథింగ్ బట్ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ 1 or 2 sides కలర్, 1 or 2 sides కలర్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 64, బట్ నాట్ 3 sides కలర్. 3 sides కలర్స్ ఉండకూడదు అంటే ఏంటి, 3 ఉండకూడదు, నో కలర్ కూడా ఉండకూడదు. అంటే అవి వచ్చేవి 3 phase కలర్ క్యూబ్స్ మనకి 8 వస్తాయి, నో ఫేస్ కలర్ క్యూబ్స్ 8 వస్తాయి. 8 + 8 16. ఆ 16 టోటల్ 64లో రెడ్యూస్ చేసేవన్నీ కూడా 1 or 2 sides కలర్స్ మాత్రమే అవుతాయి, అది 48. మీరు కౌంటింగ్ చేశారు అనుకోండి నార్మల్గా, సో కౌంటింగ్ మెథడ్తో కూడా చేయొచ్చు. సో 1 కలర్ ఫేస్ ముందు కౌంట్ చేద్దాం ఒకసారి చూడండి. సో 1 or అన్నారు కదా, రెడ్తో వస్తాయి, నీకు రెడ్ కలర్తో వస్తాయి. నెక్స్ట్ బ్లాక్ కలర్తో వస్తాయి. రెడ్తో ఎన్ని వస్తాయి, బ్లాక్తో కూడా ఎన్నే వస్తాయి. నెక్స్ట్ గ్రీన్తో కూడా వస్తాయి, ఓకేనా, గ్రీన్. నెక్స్ట్ మీకు రెడ్ ప్లస్ గ్రీన్ వస్తాయి. నెక్స్ట్ రెడ్ ప్లస్ బ్లాక్ వస్తాయి. నెక్స్ట్ రెడ్ ప్లస్ గ్రీన్ ప్లస్ బ్లాక్ కూడా వస్తాయి. నెక్స్ట్ కొన్ని రెడ్ ప్లస్ రెడ్ కూడా వస్తాయి. చూసారు, ఈ రెండు కూడా కౌంట్ అవుతాయి ఒకే కలర్ కాబట్టి. అగైన్ బ్లాక్ ప్లస్ బ్లాక్ కూడా వస్తాయి. సో ఇన్ని క్యాలిక్యులేట్ చేయాలి మీరు నార్మల్గా అయితే, లెందీ ప్రాసెస్ ఈ క్వశ్చన్కి. సో రెడ్తో వచ్చేవి ఏంటంటే ఓన్లీ 1 కలర్ వచ్చేవి ఏంటంటే ఎగ్జాక్ట్లీ మిడిల్. సో ఇక్కడ చూడండి, మిడిల్లో ఉండేవి 1 phase కలర్ క్యూబ్స్ విత్ రెడ్ 1 2 3 4, ఇక్కడ 4 టోటల్ 8 వస్తాయి రెడ్తో.
సో రెడ్తో 8 వచ్చినా బ్లాక్తో కూడా 8, ఎందుకంటే దాని ఆపోజిట్ కదా. సో బ్లాక్తో కూడా ఎన్ని వస్తాయి. గ్రీన్ చూడండి 1 2 3 4, ఆపోజిట్ కూడా 4 వస్తాయి, 8. రెడ్ ప్లస్ గ్రీన్ చేశారనుకోండి, చూడండి రెడ్ ప్లస్ గ్రీన్ అంటే ఇవి 1 మధ్యలో ఉండే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రిమైనింగ్ కార్నర్స్ అవుతాయి 1 2. సో 1 2, ఇక్కడ కూడా 1 2 అంటే టోటల్ 4, 1 2 3 4. ఆపోజిట్ కూడా సేమ్ అవే ఉంటాయి కాబట్టి అవి కూడా 8 వస్తాయి. 4 + 4 8. నెక్స్ట్ రెడ్ ప్లస్ బ్లాక్. రెడ్ ప్లస్ బ్లాక్ ఎక్కడ వస్తాయి అంటే రెడ్కి ఆపోజిట్. క్లియరా? సో రెడ్కి ఆపోజిట్ ఉండేది బ్లాక్ కాబట్టి, సో ఈ రెండు చూడండి, ఈ రెండు రెడ్ ప్లస్ బ్లాక్ అవుతాయి. ఇక్కడ కూడా రెడ్ ప్లస్ బ్లాక్, ఇక్కడ కూడా రెడ్ ప్లస్ బ్లాక్, అంటే మీకు 4 వస్తాయి ఇవి. నెక్స్ట్ గ్రీన్ ప్లస్ బ్లాక్. గ్రీన్ ప్లస్ బ్లాక్ అంటే బ్లాక్ అనేవి ఇక్కడ అవుట్ సైడ్ దీనికి ఆపోజిట్ ఉంటాయి కదా, దీని ఆపోజిట్ అంటే డౌన్కి కూడా బ్లాక్, ఈ రెండు కౌంట్ అవుతాయి. ఈ రెండు కౌంట్ అవుతాయి. ఇక్కడ మీరు తీసుకుంటే ఇది కూడా బ్లాక్, ఈ రెండు కౌంట్ అవుతాయి. ఇటు సైడ్ ఎన్ని వచ్చాయి మొత్తం 4, అంటే అటు సైడ్ కూడా మీకు 4 వస్తాయి, అంటే టోటల్ 8 అవుతాయి. నెక్స్ట్ రెడ్ ప్లస్ రెడ్. రెడ్ ప్లస్ రెడ్ అంటే ఈ రెండు 1 2 3 4. సో అది 1, ఇది 1, ఇది 1, ఈ రెండే కౌంట్ అవుతాయి. చూసారా రెడ్తో వచ్చేవి, ఓన్లీ రెడ్ రెడ్. ఇవి ఒక 2, బ్లాక్ బ్లాక్ కూడా 2 అవుతాయి. ఈ టోటల్ యాడ్ చేయండి, 8 ఎన్ని వచ్చి 1 2 3 4 5, 5 8s 40 + 4, ఇవి ఒక 4 48. సో టోటల్ 48. ఇది లెందీ కౌంటింగ్ అనమాట, ఇలా చేయడం కష్టం అవుతుంది. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 1 or 2 sides కలర్ బట్ నాట్ 3 sides కలర్స్, అంటే ఇవన్నీ కౌంట్ చేయాలి. సో దీనికి బదులు మనం ఏం చేసామంటే సింపుల్ థాట్. సో ఏం చేస్తాం అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ 64లో మనకి ఏవి రెడ్యూస్ అవుతాయంటే 3 phase కలర్స్ అండ్ నో ఫేస్ కలర్స్, ఈ రెండు రెడ్యూస్ అయిపోతాయి. అంటే టోటల్ -16 మైనస్ చేసి మీకు డైరెక్ట్గా 48 ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ అ లాజిక్. Because 1 or 2 sides color means 3 phase colors do not calculated in that question, as well as no phase color do not calculate in that question. No phase ante n-2 whole cube. So n value already obtained 4, 4 minus 2, 4 minus 2, 2 cube, 2 cube value 8. So ee rendu meer reduce cheskunte direct answer cheppochu, adi logic. So let's go to question number 11. How many smaller cubes are painted red on one face and black on other face? Chusara, how many smaller cubes are painted red on one face? So red on one face, black on other face. సో అడుగుతుంది ఏంటంటే రెడ్ ప్లస్ బ్లాక్ అడుగుతున్నారు. చూసారా ఓన్లీ 2 phase కలర్స్లోనే కౌంట్ అవుతాయి. హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ పెయింటెడ్ రెడ్ ఆన్ వన్ ఫేస్ అండ్ బ్లాక్ ఆన్ అదర్ ఫేస్. సో వాడు అడుగుతుంది ఏంటంటే రెడ్ ప్లస్ బ్లాక్ స్మాలర్ క్యూబ్స్లో ఎన్ని కౌంట్ అవుతాయని అడుగుతున్నారు. ఓన్లీ రెడ్ ప్లస్ బ్లాక్. సో రెడ్ బ్లాక్ ఏంటంటే రెడ్కి ఆపోజిట్ కదా బ్లాక్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ రెడ్తో ఉండే ఈ రెండు కౌంట్ అవుతాయి. చూసారా ఈ రెండు, అంటే ఈ రెండు మాత్రం, ఎందుకంటే ఇవి కార్నర్స్లో ఉన్నాయి, అంటే 3 phase వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్లీ కార్నర్కి మధ్యలో ఉండేవి 2 phase కలర్స్లో ఇది రెడ్ బ్లాక్ అవుతాయి. ఎందుకంటే ఇటు సైడ్ రెడ్ ఉంటుంది, అవుట్ సైడ్ దాని బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే రెడ్కి ఆపోజిట్ మనం బ్లాక్ కలర్ చేసాం కాబట్టి. సో ఈ రెండు కౌంట్ అవుతాయి. అలాగే సో ఇక్కడ మీకు రావు, మీకు ఈ పైన ఇంకేం అది గ్రీన్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా చూసారా ఈ రెండు కూడా బ్లాక్ అవుతాయి, అంటే 2 + 2 ఉంటాయి, అంటే టోటల్ 4. ఓకేనా? సో 4 వస్తాయి, ఎందుకంటే రెడ్ బ్లాక్ వన్ ఫేస్ ఈజ్ రెడ్, అంటే ఎస్పెషల్లీ ఫర్ 64 స్మాలర్ క్యూబ్స్లో రెడ్ బ్లాక్ వచ్చేవి 2 phasesలో ఉంటాయి కదా, 2 phasesలో ఉంటాయి కదా. ఆ 2 కలర్స్లో వచ్చేవి ఏంటంటే రెడ్ బ్లాక్ ఈ రెండు మాత్రమే కౌంట్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ 4. ఆప్షన్ నన్ ఆఫ్ దీస్, అంటే ఇక్కడ ఉంటుంది 4. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 12. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఆఫ్ విచ్ నో సైడ్ ఈజ్ కలర్? నో సైడ్ కలర్ అంటే డైరెక్ట్లీ n-2 హోల్ క్యూబ్ ఫార్ములా. నో సైడ్ కలర్, ఓకే. నో సైడ్ కలర్ అంటే దిస్ ఇస్ అ ఫార్ములా. n వాల్యూ 4, 4 - 2 హోల్ క్యూబ్. సో 2 cube ఈక్వల్స్ టు 8. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ అ ఈజీ క్వశ్చన్. Have a look at question number 13. How many cubes are there where one face is green? So one face is green and other one is either black or red. So clearly we have to observe in that question what I am asking, one face compulsorily green undali, ఇంకొక ఫేస్ బ్లాక్ ఆర్ రెడ్ అన్నాడు. అంటే మనకు కౌంట్ అయ్యేవేంటి గ్రీన్ ప్లస్ బ్లాక్, అనదర్ వన్ గ్రీన్ ప్లస్ రెడ్, ఈ రెండు కౌంట్ చేయాలి. దిస్ ఈజ్ అ క్వశ్చన్. క్లియరా? గ్రీను బ్లాక్ ఎన్ని వస్తే ముందు కౌంట్ చేద్దాం. సో ఇన్ దట్ క్వశ్చన్ గ్రీను బ్లాక్ ఎన్ని వస్తే ఒకసారి చూద్దాం. గ్రీను బ్లాక్లో వచ్చేవి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. క్లియర్లీ గ్రీన్ ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో గ్రీన్తో బ్లాక్ వచ్చేవి ఏంటంటే ఈ రెండు వస్తాయి, ఎందుకంటే దీని రెడ్కి ఆపోజిట్ ఏముంటుంది మనకి బ్లాక్ ఉంటుంది, అంటే ఈ రెండు కూడా కౌంట్ అవుతాయి, ఎందుకంటే దీని ఆపోజిట్ కదా, రెడ్ ఆపోజిట్ బ్లాక్ కదా. ఈ రెండు గ్రీను బ్లాక్ 1 2 ఇక్కడ కూడా 1 2 అంటే 4 వచ్చాయి రైట్ సైడ్.
సో లెఫ్ట్ సైడ్ కూడా మ్యాక్సిమం 4 వస్తాయి, ఎందుకంటే అటు సైడ్ కూడా గ్రీనే కదా. సో 4 + 4 8. అలాగే గ్రీన్ ప్లస్ రెడ్ కూడా ఇచ్చాడు. గ్రీన్ ప్లస్ రెడ్ ఎన్ని వస్తాయి చూద్దాం. సో గ్రీన్ ప్లస్ రెడ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో గ్రీన్ ప్లస్ రెడ్, సో ఈ రెండు కౌంట్ అవుతాయి చూసారా, గ్రీను రెడ్ పైన ఉంటాయి. ఇక్కడ కూడా గ్రీను రెడ్ ఈ రెండు మధ్యలో. సో ఇటు సైడ్ 4 వస్తే దాని ఆపోజిట్ కూడా గ్రీనే ఉంటుంది కాబట్టి 4 వస్తాయి. 4 + 4 ఇవి కూడా 8. క్లియరా? 8 + 8 టోటల్ 16. అది కౌంటింగ్లో మాత్రమే ఇలాంటి కౌంట్ చేయాలి. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఫార్ములాస్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగట్లా. సో వన్ ఫేస్ కంపల్సరీ గ్రీన్, అనదర్ వన్ మేబీ బ్లాక్ ఆర్ రెడ్, అంటే గ్రీన్ విత్ బ్లాక్, గ్రీన్ విత్ రెడ్ రెండు కౌంట్ చేసి చెప్పాలి. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 14. How many cubes are there of which at least one side is colored? So question what I am asking, how many cubes are there of which at least one side is colored with red color? At least one means one or more. సో కనీసం ఒక రెడ్ ఉండాలంటే రెడ్తో ఉండేవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఈ క్వశ్చన్కి. చూసారు, అట్లీస్ట్ వన్ సైడ్ ఈజ్ కలర్డ్ విత్ రెడ్ అంటే మనకు అపియర్ అయినవి ఏంటంటే ఎగ్జాక్ట్లీ వన్ రెడ్ ఉంటాయి, అలాగే 2 రెడ్స్ ఉంటాయి, 1 రెడ్తో ఉండేవి ఉంటాయి, 2 రెడ్స్తో ఉంటాయి, అండ్ 3 రెడ్స్ అంటే నార్మల్గా అట్లీస్ట్ రెడ్ ఉండాలి. అంటే మీకు వచ్చే క్యూబాయిడికల్ బ్లాక్స్ ఉంటాయి కదండి, ఎగ్జాక్ట్లీ 1 రెడ్ ఉండొచ్చు, నెక్స్ట్ రెడ్తో ఎగ్జాక్ట్గా 1 రెడ్ ఉండేవి వచ్చొచ్చు, నెక్స్ట్ రెడ్ బ్లాక్ అవ్వచ్చు, రెడ్ గ్రీన్ కూడా అవ్వచ్చు. అలాంటివి ఎన్ని ఉన్నాయి అడుగుతున్నాడు. అంటే అట్లీస్ట్ వన్ సైడ్ ఈజ్ కలర్డ్ విత్ రెడ్ కలర్ మీన్స్ రెడ్తో మీకు ఏవైనా అపియర్ అయినవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఈ క్వశ్చన్లో. రెడ్తో మొత్తం కౌంట్ అవుతాయి, రెడ్తో ఏమైనా ఉన్నాయి అన్నీ కౌంట్ అవుతాయి ఇందులో. ఎందుకంటే అట్లీస్ట్ రెడ్ అన్నాడు, అట్లీస్ట్ రెడ్ కంపల్సరీగా అపియర్ అవ్వాలి. అంటే వాడు క్వశ్చన్లో ఏమన్నారంటే రెడ్ గ్రీన్ రావచ్చు, రెడ్ గ్రీన్ బ్లాక్ రావచ్చు, ఓన్లీ రెడ్ రావచ్చు, అది దాని మీనింగ్. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెడ్లో చూడండి ఈ పైవన్నీ 4 × 4 16. సో 16 ఉంటాయి పైన చూసారా, 16 ఇవి. ఈ 16 ఇవి కూడా రెడ్తో కదా, ఇంకా ఈ 16 అంటే ఇవి కూడా 16 కౌంట్ చేసేకూడదు, ఎందుకంటే ఇది కామన్ కదా. పైన 16 వస్తే రిమైనింగ్ ఇవి 12 అవుతాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 16 + 12 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 16 + 12 టోటల్ 28. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో అట్లీస్ట్ వన్ సైడ్ ఈజ్ కలర్డ్ విత్ రెడ్ మీన్స్ వాట్? సో ఓన్లీ రెడ్ అవ్వచ్చు, అండ్ రెడ్ గ్రీన్ అవ్వచ్చు, నెక్స్ట్ రెడ్ గ్రీన్ బ్లూ కూడా అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ అట్లీస్ట్ రెడ్. అట్లీస్ట్ రెడ్ అంటే కనీసం రెడ్ ఉండాలంటే ఏంటి, రెడ్తో కలర్ చేసి ప్రతి క్యూబ్ కూడా కౌంట్ అవుతుంది. రెడ్తో కౌంట్ చేసి మొత్తం 28 ఉంటుంది, ఎందుకంటే పైన 16 కంపల్సరీ. సో ఈ పైన 16 మీరు అరేంజ్ చేశారనుకోండి, చూడండి మీకు నేను ఈ 16 పోయినాయి, 16 రెడ్ అయిపోయి ఇంకెన్ని ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఈ 12 ఉంటాయి, 16 + 12. సో 16 + 12 టోటల్ 28. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, 28 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? 16 + 12.